పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. నమస్కారం మేడం. నమస్తే సిరి. సో మేడం, చాలా మందికి బిలీఫ్ సిస్టమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు ఏదైనా పని చేయాలి అన్నా ఆ బిలీఫ్స్ తోటి అక్కడే ఆగిపోతూ ఉంటారు. అండ్ దానికి ఎప్పుడైతే ఎమోషన్ అవుతూ ఉంటుందో ఇంకా వాళ్ళు ఏది చేయలేకపోతూ ఉంటారు. ఆ ఎమోషన్స్ కావచ్చు, బిలీఫ్ సిస్టమ్స్ కావచ్చు, అలా కాకుండా ఉండడానికి ఒక మంచి వేలో తీసుకొని వాళ్ళ ఫ్రీక్వెన్సీ లెవెల్స్ని పెంచుకోవాలి అంటే ఎలా పాసిబుల్ అవుతుంది అంటారు? సిరి, మనం అంటే ఒక వర్క్ చేయాలి అని అన్నా ఫస్ట్ మనం ఒక వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు మనిషికి తన మీద తనకి నమ్మకం అనేది ఉండాలి కదా. ఆ నమ్మకం అనేది ఎప్పుడైతే మనిషి సరైనటువంటి రూట్లో పెట్టుకోలేకపోతాడో అనుకున్న పని ఏది కూడా జరగదు. అంటే ఏమంటారంటే, నేను రోజు గుడికి వెళ్తున్నానండి, నేను రోజు మెడిటేషన్ చేస్తున్నాను, ఎఫర్మేషన్స్ రాసేస్తున్నాను, కానీ నాకు ఎందుకో వర్క్ జరగటం లేదు, సో నాకు ఎక్కడ అని చెప్పేసి దే వ్యాండర్, అంటే చాలా చోట్లకు వెళ్తూ ఉంటారు. చాలా చోట్ల అంటే ఎక్కడైనా సొల్యూషన్ దొరుకుతుందేమో అనేటటువంటి ఒక తాపత్రయం. ఇక్కడ కాకపోతే ఇంకొక దగ్గర, కాకపోతే ఇంకో దగ్గర అని. ఈవెన్ మనమైనా ఒక వర్క్ జరగలేదు అనుకోండి, ఇమ్మీడియట్గా ఏం చేస్తాము, షిఫ్ట్ అయిపోతుంటాం. బట్ ఎందుకు అలా షిఫ్ట్ అయిపోతున్నాము, అసలు మనకు వర్క్ ఎందుకు జరగట్లేదు అనే దానిని ఒక్కసారి మనం ఆలోచించుకున్నట్లయితే మన మీద మనకి నమ్మకము, మనం ఏ వర్క్ అయితే చేస్తున్నామో దాని మీద నమ్మకం, మన యూనివర్స్ ఉంది మనకి అని మనం నమ్మినప్పుడు ఖచ్చితంగా వర్క్ జరుగుతుంది అనేటటువంటి నమ్మకాన్ని మనం క్రియేట్ చేసుకోవాలి. యూనివర్స్ ఉంది, యూనివర్స్లో మనం ఏది కోరుకుంటే అది మనకి దక్కుతుంది. సో అలా దక్కించుకోవాలి అని అంటే అసలు యూనివర్స్ ఉంది అని మనం నమ్మాలి, యూనివర్స్ నాకు ఇస్తుంది అని నమ్మాలి, లా ఆఫ్ అట్రాక్షన్ మనం నమ్మాలి. సో ఆ నమ్మకంతో పాటుగా మనము ఎప్పుడైతే మన ఫ్రీక్వెన్సీని పెంచుకోవాలనుకుంటున్నామో, అంటే మనకి కావాల్సింది మనం దక్కించుకోవాలి అని అంటే మనకి ఫ్రీక్వెన్సీ అనేది పెరగాలి. సో దానికి ఈ నమ్మకం అనేది తోడవ్వాలి. ఇప్పుడు నీ దగ్గర ఏది లేదు అని నేను అనుకున్నప్పుడు నేను అడగడం వేస్ట్ అవుతుంది అది. కానీ నువ్వు ఖచ్చితంగా ఇస్తావు అని అన్నప్పుడు, నేను ఒక నమ్మకం పెట్టుకున్నప్పుడు ఆ ఫ్రీక్వెన్సీలో మాత్రమే నేను నిన్ను అడగగలను. నువ్వు ఇస్తావా లేదా అనేది నాకు క్లారిటీ ఉన్నప్పుడు మాత్రమే నేను అడగగలను. అలాగే నేను అడిగినప్పుడు నువ్వు దానిని కాదనవు అనేటటువంటి నమ్మకం కూడా ఉండాలి. సో మనం ఫ్రీక్వెన్సీ పెంచుకోవాలంటే బిలీవ్ సిస్టమ్ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. సో మనల్ని మనం నమ్మాలి. అంటే నేను ఈ పనిని చేయగలను, దీనిని ఏదైతే కోరుకుంటున్నానో దానిని దక్కించుకోగలను. సో నేను నా వంతు ప్రయత్నాన్ని నేను చేసినప్పుడు యూనివర్స్ నాకు సహకరిస్తుంది, ఖచ్చితంగా సహకరిస్తుంది అనేటటువంటి నమ్మకాన్ని మనం బిల్డ్ చేసుకోగలిగితే, ఇన్బిల్ట్ చేసుకోవాలి. మనం ఎప్పుడు కూడా పక్కన వాడు ఏం చెప్తాడు, పక్కవాడు నా గురించి పొగుడుతున్నాడా లేదా, నా గురించి ఏమనుకుంటున్నాడు, నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నాడా, లేకపోతే నాలో లోపాలను వెతుకుతున్నాడా, ఇవన్నీ వదిలేసేయండి. మీరేంటో మీకు నమ్మకం అనేది ఉండాలి. మీ గురించి మీరు క్షుణ్ణంగా తెలుసుకోగలగాలి. ఆ తెలుసుకున్నప్పుడే మీరుగా స్ట్రాంగ్ అవుతూ మీరు ఆ యూనివర్స్ని నమ్మడం అనేది జరుగుతుంది. ఈ మెడిటేషన్, మనం ఎప్పుడైనా సరే మెడిటేషన్లో ఫస్ట్ మనల్ని మనం తెలుసుకుంటాం. మనలో ఏంటి నెగిటివ్స్ ఏమున్నాయి, మనలో పాజిటివ్స్ ఏమున్నాయి, మనం ఇంకా స్ట్రాంగ్ అవ్వడానికి మనం ఏం చెయ్యాలి, ఎటువంటి పనులు మనం చెయ్యాలి, ఎటువంటి సాధన చెయ్యాలి అనేది మనం తెలుసుకోగలిగినప్పుడే మనం చేసిన మెడిటేషన్ కన్నా ఒక ప్రతిఫలం అనేది ఉంటుంది. ఒక చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవాలంటే చాలామంది ఏమనుకుంటారంటే చక్ర యాక్టివేషన్ అంటే అదేదో తిరుగుతుంది, లేకపోతే దాని నుంచి ఏదో మనం పొందుతాము, సంథింగ్ అవుతుంది. దాని యొక్క నేచర్ని మనం అలవాటు చేసుకోవాలి. ఖచ్చితంగా నేను ఈ పని చేసేస్తాను, ఈ పనిని నేను పొందగలటటువంటి టాలెంట్ నాలో ఉంది అనే నమ్మకాన్ని మీరు పెంచుకున్నప్పుడు యూనివర్స్ని కూడా అంతే ఇదిగా నమ్మాలి. సో ఈ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి నమ్మకం అనేది ఏం చేస్తుందంటే మనకి కావాల్సిన ప్రతిదానిని మనం రిసీవ్ చేసుకుంటాం. యూనివర్స్లో ఇది ఉంది, నాకు కావాల్సింది ఏదైతే ఉందో అది యూనివర్స్లో ఉంది, సో నేను దాన్ని తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. సో నాకు ఇవ్వడానికి కూడా యూనివర్స్ రెడీగా ఉంటుంది. ఎప్పుడు నేను దానికి కావాల్సినటువంటి గ్రౌండ్ అంతా నేను ప్రిపేర్ చేసుకోగలిగినప్పుడు, నేను అడిగింది ఇచ్చినప్పుడు, నేను దానిని జాగ్రత్తగా చూడగలిగినప్పుడు, నేను దానిని సద్వినియోగపరచుకోగలిగినప్పుడు. ఇప్పుడు ఇవాళ ఒక అద్భుతమైన రోజుని ఇచ్చింది మనకి, ఈ రోజును మనం ఎలా ఉపయోగించుకుంటాము, సద్వినియోగపరచుకోవాలి. మనం ఏదైతే కావాలనుకుంటున్నామో దాని గురించి మనం ఆలోచన చేయాలి, దాని మీదుగా మనం వర్క్ చేయాలి. అలా చేసుకున్నప్పుడు మాత్రమే మనం తీసుకున్న ప్రతిదానికి వాల్యూ ఉంటుంది. సో ఈ వాల్యూస్ అన్ని ఎక్కడి నుంచి వస్తాయంటే మన నమ్మకం నుంచి వస్తుంది. సో మనల్ని మనం నమ్మాలి, నేను దీన్ని జాగ్రత్తగా చూసుకోగలుగుతాను, దీనిని నేను సద్వినియోగపరచుకోగలుగుతాను,
దీని నుంచి నేను ఒక ఉన్నతమైన స్థాయిని చేరుకుంటాను అని మనల్ని మనం అనుకోవాలి. సో దానికి మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా హానెస్టీ అనేది చాలా ఇంపార్టెంట్. న్యాయబద్ధంగా వెళ్ళడం, మంచిని మాట్లాడటం, కామ్గా ఉండడం, ప్రశాంతతతో, అంటే ప్రతిదానికి కూడా ఓవర్ ఎక్సైట్మెంట్ అయిపోకుండా ఉండటం అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్ బిలీవ్ సిస్టమ్కి. ఇంకోటి ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎంపతి అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎలా ఆలోచిస్తున్నావో నీ గురించి అవతల వాళ్ళు కూడా అదే విధంగా ఆలోచిస్తూ ఉంటారు. సో ఆ ఆలోచించే విధానాన్ని నువ్వు కూడా అలవర్చుకోవాలి. అరే నేను ఈ మాట మాట్లాడుతున్నాను, అవతల వాళ్ళు కూడా నా గురించి ఏదో ఒకటి అనుకుంటారు. ఇవన్నిటిని కూడా మనం ఒక్క లైన్లో పెట్టుకోగలిగినప్పుడే బిలీవ్ సిస్టమ్ అనేది వర్కౌట్ అవుతుంది. మెడిటేషన్ కూడా ఏంటంటే మనం కూర్చున్నప్పుడు మనకి శక్తిని మనం తీసుకోగలుగుతున్నాము. నా శరీరంలోకి నేను శక్తిని తీసుకోగలుగుతున్నాను, ప్రశాంతతను కలిగి ఉన్నాను, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, నాలోకి వచ్చే ఎనర్జీస్ని నేను ప్రాపర్గా యూజ్ చేస్తాను అని మనం నమ్మినప్పుడు ఇది వర్కౌట్ అవుతుంది. అందుకే బిలీవ్ సిస్టమ్ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. మనం 4 చెప్పుకున్నాం: బిలీవ్ సిస్టము, ఫీలింగ్స్, యాక్షన్స్, థాట్స్. సో బిలీవ్ సిస్టమ్ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుందన్నమాట. నువ్వు నమ్మాలి ఫస్ట్. ఒక వ్యక్తిని కానీ ఒక వస్తువుని కానీ ప్రాపర్గా నమ్మినప్పుడు నాకు ఖచ్చితంగా వర్క్ జరుగుతుంది, వాళ్ళు నాకు డబ్బు వస్తుంది ఖచ్చితంగా వస్తుంది. ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఎంత ఇస్తారు, క్వశ్చన్స్ వద్దు. నువ్వు కావాల్సిన దానికి, నువ్వు చెల్లించాల్సిన దానికి కావాల్సిన డబ్బును నేను ఇవాళ పొందినందుకు డబ్బు సంపదలకు కృతజ్ఞతలు, నాకు కావాల్సిన వస్తువును నాకు అందించినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. అంటే నువ్వు ఒక నమ్మకంతో, యాజ్ నువ్వు నీ పేరెంట్స్ని ఎలా నమ్ముతూ ఉంటావో అలా యూనివర్స్ మీద ఒక నమ్మకాన్ని బిల్డ్ చేసుకున్నప్పుడు మనం కోరుకున్నది వస్తుంది. మనం భగవంతుని నమ్ముతాము. సింపుల్గా వర్క్ చేసినా చేయకపోయినా నీ కొబ్బరికాయ కొడతానంటాము, నీ గుడికి వస్తామంటాము, లేకపోతే నీ హుండీలో ఇది వేస్తామంటాం. దేని బేస్ చేసుకుని అంటున్నారు? నమ్మకం. ఆ పాజిటివ్ ఎనర్జీ యొక్క నమ్మకాన్ని మనం బేస్ చేసుకుని అంటున్నాం. దానికి తగినట్టుగానే మనం కూడా వర్క్ చేయాలన్నమాట. సో నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. మెడిటేషన్లో కూడా మనం ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే నమ్మకంగా ఉండాలి. ఆ నమ్మకాన్ని మనం ఎప్పుడైతే ఫుల్ఫిల్ చేసుకోగలుగుతామో మనకు వచ్చే రిజల్ట్ అంతా కూడా పాజిటివ్గా ఉంటుంది. మనం చేసే మెడిటేషన్లో ప్రతి సెకండ్ కూడా మనకు వాల్యుబుల్ అవుతుంది. ప్రతి సెకండ్కి కూడా మనం ఎనర్జీని తీసుకోగలుగుతాము, ఆ ఎనర్జీని యూటిలైజ్ చేసుకోగలుగుతాం. సో అందుకని ఏంటంటే మెడిటేషన్ క్లాసెస్లోకి వచ్చే వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ నమ్మకంగా చేయండి. ఆ నమ్మకంతో మనం ఎప్పుడైతే కూర్చుంటామో ఆటోమేటిక్గా యూనివర్స్ నుంచి కొంత ఎనర్జీ అనేదాన్ని మనం పొందుతూ ఉంటాము. మన చుట్టుపక్కల అంతా కూడా పాజిటివిటీని క్రియేట్ చేసుకోగలుగుతాము, పాజిటివ్ని ఎఫర్మేషన్స్ని మనము యూజ్ చేసుకోగలుగుతాము. సో ఇలా ఉంటే మాత్రం ఖచ్చితంగా యూనివర్స్తో కనెక్ట్ అవ్వచ్చు. యూనివర్స్తో ఇలా ఎవరైనా కూడా కనెక్ట్ అవ్వాలి అనుకునే వాళ్ళు, ఎస్పెషల్లీ త్రూ మెడిటేషన్, అంటే దానికి గైడెన్స్ కావాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి మేడం ఈ సెషన్స్ గురించి? యాక్చువల్గా మనం మండలం క్లాసెస్ స్టార్ట్ చేస్తాము సిరి. సో ఆల్మోస్ట్ మనం 23 మండలమ్స్ కంప్లీట్ చేసాము. 23rd వన్ రన్ అవుతుంది ఇప్పుడు. మళ్ళీ Jan 25th ఉంది క్లాసు. సో మార్నింగ్ ఉంటుంది, నైట్ ఉంటుంది. అంటే ఎవరికి ఏ బ్యాచ్ నచ్చితే ఆ బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు. ఇది 42 days క్లాస్ అనమాట. 42 days అంటే 21 days మనల్ని మనం చేంజ్ చేసుకోవాలి. మన థాట్స్, మన బిలీవ్స్ అన్నిటిని కూడా మనం చేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ 21 days ఈజ్ యూటిలైజ్డ్ ఫర్ ఎవర్. కంప్లీట్గా మనం దాంతోనే మమేకం అవ్వడానికి మనకు ఉపయోగపడుతుంది అనమాట. సో Jan 25th నుంచి మళ్ళీ క్లాస్ స్టార్ట్ అవుతుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.